ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా. మనం కూడా మన ఇమేజెస్కి ఈ విధంగా మాస్కింగ్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మనం ముందుగా ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకునేసి వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్దాము. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఇమేజ్ని కొంచెం పెద్దది చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే పిప్ అనేసి వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసి ఇంకో ఇమేజ్, సేమ్ ఇమేజ్ని ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునేసి ఇది ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ముందరికి స్క్రోల్ చేస్తే మాస్కింగ్ ఆప్షన్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళేసి మొదటి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. 2000 తోటి మాస్కింగ్ని ఇలా చేసుకునేసి ఫ్రంట్కి తీసుకొద్దాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి కీ మార్క్ అప్లై చేసుకునేసి ఆఖరి జరుపుకునేసి ఇక్కడ కీ మార్క్ వేసుకునేసి మాస్కింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఏ విధంగా మనం చేసుకుందాం. చూడండి మాస్కింగ్. ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఈ విధంగా మనం మాస్కింగ్ని అప్లై చేసుకుందాం. నెక్స్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి రీసొల్యూషన్లోకి వెళ్ళేసి 2K చేసుకుందాము. నెక్స్ట్ ఫ్రేమ్ రేట్లోకి వెళ్ళేసి 60 పెంచుకుందాం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ వస్తుంది, యాడ్ని స్కిప్ చేస్తాము. ఇక్కడ చూడండి డౌన్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఎలా మాస్కింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలో. ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.